హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదీప్ వ్లాగ్స్. ఈరోజు పాలకూర పప్పు చేసుకుందామండి. కొంచెం వెరైటీగా చేసుకుందాం. ఎప్పుడు బోరింగ్గా తింటాం కదా, ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. దీనికోసం ఒక కప్పు పాలకూర కావాలండి. దీనిలోకి ఒక కప్పు కందిపప్పు కావాలి. నేను ముగ్గురికి సరిపడా చేస్తున్నానండి, అందుకని ఒక కప్పే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ మంది ఉంటే 2 కప్పులు తీసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. చల్ల నీళ్ళతో అయితే ఒక గంట పాటు నానబెట్టుకోండి, లేదు హాట్ వాటర్తో అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ పట్టుకునండి, అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మనం తురుముకు చెట్టుకున్న పాలకూర ఉంది కదండి, దాన్ని అందులో వేసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల ఇవి పాలకూరకి ఏదైనా కెమికల్స్ ఇలాంటివి కొడితే అవి పోతాయండి. అందుకని చెప్పేసి కొంచెం సేపు నానబెట్టుకుని పాలకు తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. నేనైతే 3 టైమ్స్ కడుక్కున్నానండి. కడుక్కున్న దాన్ని స్ట్రైనర్లో వేసుకుని వాటర్ పోయేదాకా పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి 3 వేసాను. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని ఈ కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదు, నేను టీ కప్ తీసుకున్నాను. టీ కప్తో 3 గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. ఈ పప్పు ఉడికేలాగా పక్క స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసి వేపుకోండి. దీనిలోకి కొంచెం మినప్పప్పు, అది వేగాక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేపుకోండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి. దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం బాగా వేపుకున్న తర్వాత మసాలా నూరుకున్న మసాలా ఉంది కదండి, అది తీసుకుని యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలండి. ఇలా 2-3 మినిట్స్ వేపుకున్నాక ఈ బండిలోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, దాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పాలకూరని 2-3 మినిట్స్ బాగా కలపండి. కలుపుకున్నాక లిడ్ పెట్టి కవర్ చేయాలండి. ఇలా 5 మినిట్స్ కవర్ చేశాక కొంచెం వాటర్గా కనిపిస్తుంది కదండి, మూత తీసేసి బాగా కలుపుకోండి. పాలకూర మొత్తం మంచిగా ఉడికిపోయి మెత్తబడేదాకా కూడా ఇలా వేపుకోవాలండి. ఈలోగా మన పప్పు ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన పప్పుని మూత తీసేసి ఇలాగ మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పాలకూరని వేపుకు చెట్టుకున్నాం కదండి, ఈ వేపుకున్న పాలకూరలోకి ఈ పప్పు మొత్తం వేసేసుకోవాలి. పాలకూర పప్పు ఇంత చిక్కగా కాకుండా కొంచెం పలుచగా ఉండేలా చేసుకోవాలండి. దానికోసం దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా చాలలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే చపాతీలో వండుకుంటున్నాం కాబట్టి కొంచెం పలుచగానే వండుకుంటున్నాం. రైస్లోకి అయితే అంత పలుచగా వండుకోకండి, కొంచెం తిక్కుగానే వండుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి. కావాలంటే మీరు ముందుగా పాలకూరలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలకూరలో వేయలేదు కాబట్టి పప్పులో వేసి కలుపుతున్నాను. కలుపుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ కానీ, మీకు ఇష్టమైతే 2 స్పూన్లు కానీ నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మన పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అంటే 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా కలుపుకుంటూ ఉండండి. దీన్ని కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ పప్పు చపాతీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్తో తిన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది, కానీ చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి.
ఈ పాలకూర పప్పుని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.